ఒక ఆయన ఒక పెద్ద ఇల్లు కట్టాడంట. కానీ ఆ ఇల్లు కట్టినప్పటి నుండి ఆ ఇంటి యజమానుడికి నెమ్మది లేదండి. నిద్ర పట్టదంట, ఎవరో తిరుగుతున్నట్లు అనిపిస్తుందంట. రాత్రి అయితే ఎవరో వచ్చి తలుపు తడతా ఉంటారంట. ఇక భార్య భయపడిపోయింది. ఆడవాళ్ళు కదండి, భయం ఎక్కువ. భయపడిపోయి పుట్టింటికి వెళ్ళిపోయింది. పోయి ఆమె ఒకతే పోయిందండి, పిల్లలు కూడా పట్టుకెళ్ళిపోయింది. ఇప్పుడు మిగిలింది ఎవరు? ఈయనే కదండి. పోయేటప్పుడు ఈయన కూడా పట్టుకెళ్ళొచ్చు కదండి, తీసుకెళ్ళొచ్చు కదండి. తీసుకెళ్ళా, పోతే పోయాడు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయింది. భర్త ఒకడే, పెద్దిల్లు, భయం. చీకటి పడుతుంటే భయం అండి, ఎందుకంటే ఎవరు వచ్చి తలుపు తడతారో తెలియదు. ఇల్లు అయితే ఉంది కానండి, ఇంట్లో సమాధానం లేదు. అప్పుడు ఎవరో చెప్పారంటే, బాబు ప్రార్థన చేసుకో. ఆ రోజు ప్రార్థన చేసుకుంటే, యేసు ప్రభువా నీ ఉంటే అపాయం సంభవించింది కదా, మరి నేను ఇంట్లో ఇంచుమించు 70 గదులు ఉన్నాయి, దేవుడు ఒక గదేగా ఇచ్చింది నాకు, కనుక ఆ గదిలో అపాయం లేదు, మరి ఉన్న 70 గది నాకు ఇవ్వలేదు కదంటే, అవునా 70 గదులు నీకు కావాలా, నా తీసేసుకో, 70 గదులు నీకే ఎత్తున్నాను అన్నాడంట. ఆ రాత్రి కూడా వచ్చి ఎవరో తలుపు తట్టారంట. ప్రభువా నీవేమనుకుంటున్నావు, 70 గదులు నీకు ఇచ్చాను కదా, అయినా ఎందుకు ఎవరు వచ్చి తలుపు తట్టడం అంటే, నీ ఇల్లంతా నాకు ఇచ్చావు కానీ నీ గుండెలో నాకు చోటు ఇవ్వలేదు, నీ గుండె గదిలో నాకు చోటు ఇవ్వలేదు. నీ ఇల్లు నాకు ఇవ్వకపోయిన పడినా నీ గుండెలో నాకు కొంచెం చోటు ఇచ్చి చూడమన్నాడంట. ఆ రోజు చోటు ఇచ్చాడంటండి. ఆ రాత్రి ఆయన ప్రశాంతంగా పడుకున్నాడంట. ఉదయాన్నే లేచిన తర్వాత అడిగాడంట, ప్రభువా నాకు రాత్రి తలుపులు కొట్టి సౌండ్ వినిపించలేదే, నీకేమైనా వినిపించిందా అన్నాడంట. ఎందుకు వినిపించలేదు? వినిపించింది అన్నాడంట. ఇంతకు వెళ్ళి తలుపు తీసామంటే తీసానుగా అన్నాడు. ఎవరంటే సైతన్ గడ్డ వస్తే అడతా ఉన్నాడు రోజు, కానీ నేను వెళ్ళి డోర్ తీశాను. ఇక వాడు అక్కడ